శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ, అలాగే ఎస్పీ సునీల్ శరాన్ సంబంధించి, అలాగే ఈవో శ్రీనివాసరావు, అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడుతో పాటు అన్ని ప్రాంతాలను కలిదిరుగుతున్నారు. ఈ కోణంలో ఈరోజు ఉదయం లింగాలగట్టు వద్ద ఉన్న కృష్ణానది నది ప్రవాహం దగ్గర ఈరోజైతే పరిశీలించారు. ప్రధానంగా పాత ఉన్న యొక్క పుష్కర ఘాట్లను పునరుద్ధరించాలి. అలాగే ఆ ప్రాంతం అంతా కూడాను భక్తులు పుణ్యస్నానం చేయడానికి అక్కడికి వస్తారు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అంటే మహిళలకి తాత్కాలిక అంటే బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్యూల్ను, అలాగే మంచినీటి వసతిని, అలాగే దాంతోపాటుగా అంటే లైటింగ్ను కూడా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలని కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ అధికారులకైతే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క నది అంటే తీర ప్రాంతం సంబంధించి లోతుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఆ ప్రాంతం అంతా కూడాను కంచె వేసి, అలాగే అంటే ఎక్కువ భక్తులు వస్తున్నారు కాబట్టి సుదూర ప్రాంతం కూడా కనిపెట్టే విధంగా వాచ్ టవర్ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వాచ్లో నిరంతరం కూడా నిఘా ఉంచి భక్తులకైతే ప్రత్యేకంగా గజ ఈతగాలను కూడా అందుబాటులో ఉంచి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ ఎస్పీ సునీల్ శరణ్ కూడా అదే కాకుండా దేవస్థానం అధికారులను కూడా ఆదేశించారు. ఈ నిమిత్తం అంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా లింగాలగట్టు ప్రాంతంలో పుణ్యస్నానాలను ఆచరించిన తర్వాత శ్రీశైల క్షేత్రానికి అంటే వచ్చి దర్శించుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. కాబట్టి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఎక్కువసార్లు ఈ యొక్క పుష్కర ఘాట్లు అయితే అంటే పుణ్యస్నానాలు చేసుకొని తదుపరి శ్రీశైల క్షేత్రానికి వచ్చి అక్కడ దర్శిస్తారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లను కూడా చేయాలనేసి ఇక్కడ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న అంటే శ్రీశైలం 2 టౌన్ సిఐ గంటా సుబ్బారావు కావచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది కావచ్చు, నిరంతరం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్న సందర్భంగా ట్రాఫిక్ని కూడా అంటే పునరుద్ధరించడానికి కానీ ట్రాఫిక్ జామ్ కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క షాపులను కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఎటువంటి షాపులు పెట్టకూడదని కూడా దిశానిర్దేశం అయితే అధికారులకు చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే అన్ని ప్రాంతాలను కూడా ఈ యొక్క అధికారులు కలయిదిరుగుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అయితే అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఎటువంటి లోటు లేకుండా భక్తులకు నిరంతరం సేవలు అందించడానికి అధికారులు అయితే కష్టపడిన పరిస్థితి ఉంది. సాగర్ తగ్గిపోయినాయి, నీళ్ళు తగ్గినాయి అది సామాన్య తెలియదు, మాకు తరగాలని తెలియదు. దాని గురించి ఎవరు పట్టుకోలేదు.